ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరే, ఇవాళ మంచి రోజు. శుభలేఖలకి పసుపు గంధం పెట్టాలి. నేను పెడతాను బామ్మ. ఇది శాస్త్ర ప్రకారం పెళ్ళైన వాళ్ళు మాత్రమే చెయ్యాల్సిన పని. అయితే నీలిమ ఉంది కదా, నీలిమను పిలవండి. నీలిమ ఆ పనులు చేయకూడదురా. మరి ఇంకెవరున్నారు? ఆ తులసి ఉంది కదా, పిలిచి దాంతో పెట్టిద్దాం. తులసితోనా? అవునరా. ఈ పెళ్లి జరగకూడదని కోరుకునే దానితో పెళ్లి శుభలేఖకు గంధం పసుపు పెట్టేస్తావా? ఏంటమ్మా నువ్వు? నీకర్థం కాలేదు కదా. ఇష్టం లేని వాళ్లతో మిరపకాయ తినిపిస్తేనే కదరా అసలు మంట తెలిసేది. కరెక్ట్ గా చెప్పావు బామ్మ. అది బిక్క మొహం వేసుకొని వీటికి పసుపు రాస్తూ లోపల ఏడుస్తూ ఉంటే నాకు చూడాలనిపిస్తుంది. తులసి, తులసి! ఏంటి మావయ్య? ఆ పెళ్లి శుభలేఖలకి పసుపు గంధం రాసి దేవుడి దగ్గర పెట్టు, శుభం జరగాలని. ఏయ్, వినబడ్డా లేదా? తర్వాత తీరిగ్గా చూసుకుని బేషుగ్గా చదువుకుంది గాని ముందా పసుపు గంధం రాయి. కుంకుమ కూడా పెట్టు. బసవా, పెళ్ళేర్పాట్లు ఎంతవరకు వచ్చాయిరా? మంటపంలో ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయమ్మా. అనుకున్న టైంకి అనుకున్నట్టుగానే కీర్తి పెళ్లి ఘనంగా జరుగుతుందమ్మా. చూడు బామ్మ, మన కీర్తిలో అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది. కీర్తి, పెళ్ళైన ఏడాది కల్లా నాకో బుజ్జి ముని మనవన్నో ముని మనవరాలనో ఇవ్వాలి, గుర్తుపెట్టుకో. ఓ బామ్మ. పసుపు రాయడం అయిపోతే మొదటి శుభలేఖ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకో.